ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సేమియా అప్ప గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గా పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం సేమియా తీసుకొని బాగా రోస్టెడ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటాం. రోస్టెడ్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాక ఈలోపు మనకి కావాల్సింది ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి, అది ఆనియన్స్ అవి అన్నీ కట్ చేసి అవన్నీ కూడా దీంట్లో వేసుకుంటాం అన్నమాట. ఒకటిగా వేసుకుంటాం. అల్లం ఫస్ట్ వేసుకుని కొంచెం అల్లం బాగా వేగుతుంది కదా, అల్లం వేసినాక కర్రీ లీవ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ కూడా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు దీనికి మనం ఎంతైతే సేమియా తీసుకున్నామో ఆ సేమియాకి సరిపడగా, అంటే 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ మనం దీంట్లో వేస్తాం అనమాట. కాబట్టి నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నా, 1.5 గ్లాస్ వాటర్ నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది బాగా వాటర్ బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకుంటే, ఆ సేమియా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే సేమియా లూజ్గా పొడి పొడిగా వస్తుంది. చూసారా, ఈ విధంగా పొడి టేస్టీ యమ్మీ సేమియా ఉప్మా రెడీ.